పహల్గామ్ ఉగ్రదాడులకు మయన్మార్ శరణార్థులతో లంకెపెడుతూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం నివేదిక రూపొందించడాన్ని భారత్ తప్పుపట్టింది. ఏ రకంగానూ ఈ రెండిటికీ సంబంధం లేదని స్పష్టం చేయడమే కాదు, మయన్మార్లో అదుపు తప్పుతున్న శాంతి భద్రతలు తమకు తెచ్చిపెడుతున్న ముప్పు గురించి కూడా గట్టిగా వ్యాఖ్యానించింది. అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం. ఐక్యరాజ్యసమితి ఆయా దేశాలలో మానవ హక్కులు అమలవుతున్న తీరును అధ్యయనం చేయడానికి కొందరు స్వాతంత్ర నిపుణులను నియమిస్తుంది. వారు స్వయంగా ఆయా దేశాలను సందర్శిస్తారు. ప్రభుత్వాలు, ఎన్జీఓలు, బాధితులు తదితరుల నుంచి సమాచారం సేకరించిన అనంతరం తమ అభిప్రాయాలతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కి నివేదిక అందిస్తారు. ఈ నివేదికను ఐక్యరాజ్యసమితి తరపున ఒకరు నివేదిస్తారు. వారిని ఆంగ్లంలో రిపోర్టర్ గా పిలుస్తారు. మొన్న ఇలా మానవ హక్కులపైన ఐక్యరాజ్యసమితి రూపొందించిన నివేదికను యుఎన్ స్పెషల్ రిపోర్టర్ థామస్ హెచ్ ఆండ్రూస్ విడుదల చేశారు. ఇందులో వివాదాస్పదమైన అంశాలున్నాయి. భారత్లో ఏప్రిల్ 2025 పహల్గామ్ ఉగ్రదాడుల అనంతరం ఆ సంఘటనతో ఎలాంటి ప్రమేయం లేకపోయినా రోహింగ్యా శరణార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ నివేదిక పేర్కొంది. భారత్ వారిని టార్గెట్ చేసిందని ఆరోపించింది. ఈ మధ్యకాలంలో అనేక మంది మయన్మార్ శరణార్థులను భారత్ అధికారులు విచారణల పేరుతో పిలిపించి నిర్బంధించారని, ఇక్కడి నుంచి పంపించి వేస్తామని బెదిరించారని కూడా ఇందులో ఉంది. యునైటెడ్ నేషన్స్ పునరావాస హైకమిషనర్ గణాంకాల ప్రకారం 1,50,000 మంది మయన్మార్ శరణార్థులు ప్రపంచంలో అనేక చోట్ల ఆశ్రయం పొందుతున్నారు. భారత్ సహా బంగ్లాదేశ్, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియాల్లో రక్షణ పొందుతున్నారు. 2017లో మయన్మార్లోని రఖైన్ రాష్ట్రంలో రోహింగ్యా ముస్లింలపైన మయన్మార్ సైన్యం విరుచుకుపడింది. ఈ దాడిలో 6,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 7 లక్షల మంది వరకు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని ఇతర దేశాలకు పారిపోయారు. అనేక మంది రోహింగ్యా శరణార్థులు భారత్కు వచ్చారు. వాళ్లు ఢిల్లీ, జమ్మూ కశ్మీర్లతో పాటు వివిధ ఈశాన్య రాష్ట్రాల్లోని షెల్టర్ క్యాంపుల్లో నివాసం ఉంటున్నారు. ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఒప్పందంలో భారత్ భాగస్వామిగా లేదు. బాధితులకు ఖచ్చితంగా ఆశ్రయం కల్పించాలన్న నిబంధన ఏమీ లేదు. అయినా మానవతా దృక్పథంలో భారత్ వ్యవహరించింది. ఈ నేపథ్యంలో థామస్ ఆండ్రూస్ వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవని, పక్షపాతంతో చేసినవని భారత్ తరపున లోక్సభ ఎంపీ దిలీప్ సైకియా వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితి 3వ కమిటీ సమావేశానికి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలోని బృందం హాజరైంది. ఈ సందర్భంగా మాట్లాడిన సైకియా, పహల్గామ్ ఉగ్రదాడులకు మయన్మార్ శరణార్థులతో ఏం రకంగానూ సంబంధం లేదని, భారత్ ప్రతిష్టను దెబ్బతీసే కొన్ని మీడియా సంస్థల సమాచారంపైన ఆధారపడవద్దని సూచించారు. ప్రపంచ ముస్లిం జనాభాలో 10% అంటే దాదాపు 20 కోట్ల మంది ముస్లింలు భారత్లో నివసిస్తున్నారని, అన్ని మతాల వారితో సామరస్యంగా ఉంటున్నారని చెప్పారు. ఇటీవల కాలంలో మయన్మార్లో అదుపు తప్పిన శాంతి భద్రతలు సరిహద్దు దళాలకు తీవ్ర కంటకంగా మారాయని ఆయన చెప్పారు. డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ అధికంగా చోటు చేసుకుంటోందని అన్నారు. కొందరు తీవ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారని చెప్పారు. అలాగే తక్షణం హింసను నిలిపివేయాలని, రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, మానవతా సాయాన్ని నిరంతరం కొనసాగించాలని, అన్ని రాజకీయ పార్టీలు కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. మయన్మార్లో త్వరగా ఎన్నికలు నిర్వహించి ప్రజాస్వామ్య పునరుద్ధరణ సాగాలని భారత్ కోరుకుంటోందని చెప్పారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆఫీస్, ఆసియన్ సహకారంతో ఇక్కడ శాంతి నెలకొనటానికి, మానవతా సాయం అందించడానికి అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. మొన్న మార్చిలో భూకంపం సంభవించినప్పుడు మొట్టమొదట స్పందించి 1000 మెట్రిక్ టన్నుల పునరావాస సామాగ్రిని, వైద్య బృందాలను పంపిన విషయాన్ని గుర్తు చేశారు. మయన్మార్కు సాయం అందించడానికి ఇంతకు ముందు చేపట్టిన ఆపరేషన్ బ్రహ్మ, ఆపరేషన్ సద్భావ్ వంటి కార్యక్రమాల గురించి వివరించారు. ఇలా మొత్తంగా భారత్ సమగ్రతపై బురద చల్లేలా ఉన్న యుఎన్ రిపోర్ట్ను భారత ప్రభుత్వం ధీటుగా తిప్పికొట్టింది.